ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై మరో బాంబు పేల్చారు. ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది అని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీనే కాపాడుతోంది అని ఆరోపించారు. తాను చేసే ఆరోపణలకు 100% ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేశారు అని, ఫేక్ లాగిన్లు ఐడీలతో ఓటర్ల పేరును డిలీట్ చేశారు అని వీడియో వేసి చూపించారు. కేవలం కాంగ్రెస్ కు బలమున్న చోటే ఓట్లు తొలగించారు అని ధ్వజమెత్తారు. ఇక కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా వేల ఓట్లు తొలగించారు అని, కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వేరే మొబైల్ నెంబర్లు ఉపయోగించారు అని ఆరోపించారు. భారతదేశమంతటా లక్షలాది ఓట్లను తొలగించారు అని, కొంతమంది వ్యక్తులు లక్ష్యంగా పెట్టుకున్నారు అని చెప్పుకొచ్చారు. ఈ రోజు హైడ్రోజన్ బాంబు సాక్ష్యాలను వదులుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో 100% రుజువులు దొరికాయని వెల్లడించారు. ఈ వేదికపై 100% రుజువులు లేకుండా తానేమీ మాట్లాడడం లేదు అన్నారు. ఇక కర్ణాటకలోని ఆలంద్ నియోజకవర్గంలో ఎవరో 6018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారు అని, చివరికి ఎవరో పట్టుబడ్డారు అని అన్నారు. ఇది చాలా నేరాల మాదిరిగానే యాదృచ్ఛికంగా పట్టుబడినట్లుగా తెలిపారు. ఈ తొలగింపు ప్రయత్నాలు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచే బూతుల్లోనే జరిగాయని వివరించారు. గోదాబాయి పేరుతో ఎవరో నకిలీ లాగిన్ సృష్టించి 12 మంది ఓటర్ల పేర్లు తొలగించారు అని తెలిపారు. కానీ ఈ విషయం గోదాబాయికి తెలియదు అని చెప్పారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ తతంగమంతా చేస్తున్నట్లుగా తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈసీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.